నమస్తే. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అసంతృప్తి సెగ బాగా ఎక్కువవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సీనియర్లను పక్కన పెట్టడమే. కొంతమంది టికెట్లు ఆశించినప్పటికీ వారికి ఎక్కడా కూడా అవకాశం కల్పించలేదు బీజేపీ హైకమాండ్. ఇలాంటి సందర్భంలో కొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. వారిలో ప్రధానంగా సీనియర్లుగా ఉన్నటువంటి వారు, అలాగే టికెట్లు ఆశించినటువంటి ఆశావాహుల జాబితాలో ఉన్నటువంటి వారు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఉనికి ఉంది అంటే ఈ ముగ్గురు కూడా ఒక కారణంగా మనం చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ముగ్గురికి కూడా టికెట్లు ఇవ్వాల. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించినటువంటి ఈ కారణంతోనే వారికి టికెట్లు ఇవ్వలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ కూటమిలో భాగంగా ఎన్డీఏ కూటమి అంటారు దీన్ని. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు కేటాయించింది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి చర్చగా ఇది మారింది. ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలు కనుక చూస్తే ఆదోని పార్థసారథి, ధర్మవరం సత్యకుమార్, ఎచ్చెర్ల ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి రాజారావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి తాజాగా విడుదల చేసినటువంటి జాబితాలో ఈయన ఉన్నారు. కైకలూరు కామినేని శ్రీనివాస్, అనపర్తి శివకృష్ణంరాజు, బద్వేల్ రోషన్, అలాగే జమ్మలమడుగు ఆదినారాయణ మూర్తి. ఇలాంటి సందర్భంలో పార్లమెంటు స్థానాలు కూడా చాలా కీలకంగా సెలెక్ట్ చేశారు. అభ్యర్థులను కానీ, నియోజకవర్గాలను కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కడైతే పట్టు ఉంటుందో అక్కడే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా అందులో అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి, నరసాపురం శ్రీనివాస్ వర్మ, తిరుపతి వరప్రసాదరావు, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి. ఈ 6 కూడా రాజకీయ ఉద్దండులే. ఇలాంటి సందర్భంలో వారితో పాటు సమకాలీకులుగా ఉన్నారు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి. ఎందుకు వారిని పక్కన పెట్టారు, ఏంటి మతలబ్ ఏంటి అనే దాని మీద భారతీయ జనతా పార్టీలోనూ అలాగే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏది చెబితే హైకమాండ్ అది తూచా తప్పకుండా పాటించింది. ఆ కారణంగానే ఆ ముగ్గురికి ఎక్కడా కూడా అవకాశం దక్కలేదు అనేది కూడా మరొక ప్రధానమైనటువంటి అంశంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. జీవీఎల్ కానీ, సోము వీర్రాజు కానీ, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీపైనే బహిరంగంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇటువంటి సందర్భంలో వారికి చెక్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఇలాంటి సందర్భంలో వారి కనీసం ప్రాధేయపడిన మాకు ఒక అవకాశం ఇవ్వండి ఎక్కడో చోట అని చెప్పి కనీసం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వాల. వాస్తవానికి ఒక అసెంబ్లీ స్థానం, అలాగే పార్లమెంట్ స్థానానికి సంబంధించి అనకాపల్లి సీఎం రమేష్, అలాగే విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, ఈ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన వారే. అలాగే ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ధర్మవరానికి సంబంధించి, అలాగే విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్, ఈ ఇద్దరు కూడా పార్టీలో ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మరి వీరు కూడా ఉన్నారు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి చర్చగా జరుగుతుంది. కావాలని చెక్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఎందుకనంటే ఇక్కడ ఓట్ అనేది ట్రాన్స్ఫర్ జరగాలి. వారికి అవకాశం ఇస్తే గనక అది జరగదు.
అనేది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీల నేతల అభిప్రాయంగా హైకమాండ్కి వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో వారికి టికెట్ ఇవ్వటం వల్ల, పోటీలో దించడం వల్ల కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో వారికి అవకాశం ఇవ్వొద్దు అనే దాని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చగా జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన అంశంలో ఒక క్లారిటీ వచ్చేసింది, ప్రకటించారు కూడా, అక్కడక్కడ 1-2 స్థానాలు మినహాయించి. ఇలాంటి సందర్భంలో అధికారమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఇలాంటి సందర్భంలో గతంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన చేసిందో అంశాల్ని అస్త్రంగా తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్ళాలి, దాని ద్వారా మనం అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే దిశగానే 3 పార్టీల అధినేతలు ఒక రకమైనటువంటి కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వైసీపీ కూడా వారికి దీటుగానే మేమంతా సిద్ధం అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది. ఇట్లాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు వరకు ఈ రకమైనటువంటి పరిణామాలు ఏపీ బీజేపీలో ఎప్పుడు చోటు చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఆ ముగ్గురు, జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, వారి పొలిటికల్ ఫ్యూచర్ ఏ రకంగా మారబోతుంది అనేది కీలకంగా మారినటువంటి అంశం.